మరి ఈరోజు ప్రసంగ అంశం దేవుని సేవ, వాక్యానుసారమైన జీవితం. గాడ్స్ సర్వెంట్స్ లివింగ్ ఇన్ గాడ్స్ వే. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుని చేత ఏర్పాటైనారని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. యూఆర్ ఆల్ చోజన్ బై గాడ్. దేవుడు ఏర్పరచుకుంటే కానీ ఇక్కడికి రాలేరు, భారమైన సేవ చేయలేరు. అంటే దేవుడు తన అనాది సంకల్పంలోనే, తల్లి గర్భంలోనే ఒక్కొక్కరిని ఎంచుకున్నాడు. అంటే జగత్ పునాదులు వేయబడకముందే దేవుని ప్రణాళికలో మీరందరూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. దేవుని సేవకులు ఎలాగూ దేవుని సేవ చేయాలి. దేవుని మహాకృపను బట్టి 1992లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దాదాపు 40 పరిచర్యలు దేవుడు నాకు ఇచ్చినాడు. మొట్టమొదటి 10 సంవత్సరాలు కూడా స్టేట్ బ్యాంక్లో పనిచేస్తూ సేవ చేసినాను. కుటుంబము నాకు దేవుడు అనుగ్రహించినాడు. భర్త, 3 పిల్లలు. నేను సేవ ఆరంభించినప్పుడు చాలా చంటి బిడ్డలు వారు. అయితే దేవుని సేవ ఎలా చేయాలనో మరి నాకెవరు తరబీదు ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు నాకు బోధించినాడు. నేను ఒక దైవ సేవకుని కడుపులో పుట్టినాను. ఐఎమ్ బోర్న్ ఇన్ ఏ పాస్టర్స్ ఫ్యామిలీ. పుట్టినప్పటి నుండి చూస్తున్నాను సేవ అంటే ఎంత భారభరితమైంది, ఎంత కష్టమైంది. నాకు ఇంకా వేరే చెప్పే అవసరం లేదు. కనులారా చూచి నేర్చుకున్నాను. అయితే నేను నేర్చుకున్న కొన్ని సత్యాలు, దేవుడు నాతో మాట్లాడిన మాటలు, విజయోత్సవంగా దేవుని సేవ చేయడానికి, పోరాటంలో ముందుకు నడవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను ఈరోజు వాక్య రూపంలో మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మీకు పెద్ద వర్తమానాలు అవసరం లేదు. మీరే వర్తమానాలు ఇచ్చే దైవదాసులు, దేవుడు వాడుకునే అర్హమైన పాత్రలు. నేను మీకు బోధించే అవసరం లేదు. కానీ మరి దేవుని సేవలో వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న సత్యాలు మీకు అందిస్తున్నాను. అంటే వాక్యానుసారంగా దేవుడు నన్ను నడిపించిన విధానము మీకు వ్యక్తం చేస్తున్నాను అంతే. అయితే మరి మనం ఇప్పుడు చుట్టూ సేవలు చాలా చూస్తున్నాం. ఈ సేవలు చూసి మనం ఏమి గమనిస్తున్నాం? ఏది నిజం, ఏది వైరల్ మనకు తెలియదు. అంత అయోమయంగా అనిపిస్తుంది, గందరగోళంగా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అందుకే నేను ఎటు చూడకుండా, గుర్రానికి గంతలు కడతారు కదా, అటు చూడదు ఇటు చూడదు, పరిగెత్తుతూనే ఉంటుంది. అదే జాయిచర్య. నా గుర్రం పేరే జాయిచర్య. ఎందుకని ఎటు చూసినా ఆగిపోతాను నేను. అంత గందరగోళం ఉంది సేవకుల్లో. సేవలు దేవుని మహిమార్థం కాకుండా వారి రాజ్యాలు కట్టుకొని ఆనందిస్తున్నారు. దాన్ని సేవ అంటారా, ఏమంటారో మరి అదైతే చాలా కలవరంగా నాకు అనిపించింది. నాకు తెలుసు దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినాడని. నేను ఎవరిని విమర్శించను, ఎవరికి తీర్పు తీర్చను. నేను దుమ్ముదుల్ వంటి మరి ఒక దీన దాసురాలను. దేవుని అపారమైన కృప ద్వారా, దేవుడిచ్చిన అనుభవం, దేవుడిచ్చిన జ్ఞానం, వాక్యం ద్వారా నేర్చుకున్న సత్యాలు మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ఒక నిజమైన సేవకుని లేక సేవకురాల్ని ఎలా గుర్తుపట్టాలి? హౌ టు డిటెక్ట్ ఎ ట్రూ గాడ్ సర్వెంట్? దట్స్ అ బిగ్ $1 million క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు. అందరూ సేవకులు, అందరి చేతుల్లో బైబిల్ ఉంది, అందరూ భాషల్లో మాట్లాడుతున్నారు, అందరూ ఎగురుతున్నారు, దుంకుతున్నారు, అందరూ డబ్బు సంపాదించుకుంటున్నారు, అందరూ వారి పేర్లు మరి పెద్ద పెద్ద పోస్టర్లు వేసి చాలా ధనం గడాయిస్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, వస్తున్నారు, మరి ప్రసంగాలు చేస్తున్నారు. ప్రసంగాలు ఎన్నో దొరుకుతాయి మీకు ల్యాప్టాప్లో వెతికితే. ప్రసంగాలు చేయడం గొప్ప కాదు, వాక్యానుసారంగా జీవించడమే గొప్ప కార్యం. దేవుని స్తోత్రం. లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్, ఇన్ గాడ్స్ వే. దేవుని మార్గము తెలుసుకొని దేవుని మార్గములో దేవుడు ఉద్దేశించిన విధంగా
జీవించి ఇతరులకు మాదిరికరంగా ఉండి దేవుని నామానికి దూషణ పాలు తేకుండా అనేకులను నీతి మార్గంలో నడిపించడమే మన ధ్యేయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దానియేలు 12:3. ఎవరైతే అనేకులను నీతి మార్గాల్లో నడిపిస్తారో వారు ఆకాశ మండలం అందరి నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారు. అయితే మరి ఒక దైవ సేవకుడు ఎలాగ ఉండాలి, ఒక సేవకురాలు ఎలాగ ఉండాలి, దేవుని నియమాల్లో ఏ విధంగా దేవుని సేవ చేయాలి, ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం జీవించాలి. సాతానుడు మరి వాడు ఎన్నెన్నో విధాలుగా భ్రమ పెడతాడు. ఆ భ్రమల నుండి తప్పించుకోవాలి, సత్య మార్గంలో నడవాలి, నిత్య మార్గంలో అనేకులను నడిపించాలి. ఇది పెద్ద సవాలే కదా. సవాలు కాదంటే చాలా సులభమే. ఇది సవాల్ అనుకుంటే సవాలే. ప్రతిరోజు యేసుప్రభు అంటాడు కదా, ఎవడైనా నన్ను వెంబడించాలంటే వాడు ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కనుక మరి మొట్టమొదట ఒక దైవ సేవకుడు ఏ విధంగా ఉండాలని తీతుకు రాసిన పత్రిక 1:8 ఉంది. అది హీ షుడ్ బి అప్రైట్ అండ్ హీ షుడ్ బి హోలీ. దేవుని సేవ చేసేవాడు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా దైవ కార్యాలు చేయాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక పిలువబడిన మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. అది పేతురు కూడా తన పత్రికలో చెప్తున్నాడు. మనము లోకమును ప్రేమించాలా, దేవుని ప్రేమించాలి అంటే మీరేమంటారు? దేవునే ప్రేమించాలి. మరి లోకంలోనే ఉన్నాం కదా. అయితే లోకంలో ఉండి లోకము మనలోకి ప్రవేశించకుండా లోకస్తులను దేవుని ప్రకాశంలో నడిపించడమే మన ధ్యేయమై ఉండాలి. చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని సేవకు పిలవడం అంటే పాత నిబంధనలో చూసినప్పుడు నాజీరు చేయబడినారు వారు, కారణ జన్ములు. నాజీరు చేయబడడం అంటే వారిని సాధారణ జనుల నుండి వారు ప్రత్యేకపరిచి వారికి కొన్ని నియమాలు పెట్టి క్షౌరపు కత్తి కూడా నెత్తి మీదకి రాకుండా, ద్రాక్షారసం ముట్టకుండా, శవ శరీరాలను కూడా ముట్టనీయకుండా, ఇలాంటి పవిత్రమైన ఒక ప్రత్యేకమైన రీతిగా వారు పుట్టినప్పటి నుండే ప్రత్యేకపరచబడినవారు. కానీ ఈ రోజుల్లో చూస్తే మరి అలాగూ ప్రత్యేకపరచబడి ఒక కారణ జన్మునిగా లేక ఒక కారణ జన్మురాలిగా అంతరంగ శుద్ధితో బయట ఒకటే లోపట ఒకటే మార్గంలో, దట్స్ కాల్డ్ ఇంటెగ్రిటీ ఇన్ ఇంగ్లీష్. అంటే నువ్వు ఎక్కడున్నా ఒకే రీతిగా ఉండడం, వేషధారణ లేకుండా, దేవుని పిలుపు అన్నిటికంటే విలువైందని ఎంచి, ఇక అంతకంటే విలువైంది లోకంలో ఏదీ లేదని గ్రహించి, దేవుడు నిన్ను అద్భుతమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఒక కారణ జన్ముని నేను, కారణ జన్మురాలిని నేను, మరి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించినాడు. ఆయన గుణాతిశయములను నేనేం చేయాలి? ప్రచురము చేయాలి. అందుకే నేను సాధారణ వ్యక్తిని కాను, నేను రాజును లేక నేను రాణిని, నేను యాజకుణ్ణి, నేను ఏర్పరచబడిన వంశం, విలువైన దేవుని సొత్తు. హల్లెలూయా చెబుదామా? ఈ గ్రహింపు ఉంటే మనకు తెలుస్తుంది, ఏది ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. పౌలు భక్తుడు ఈ గ్రహింపుతోనే అన్నాడు, క్రీస్తు యేసును గూర్చిన ఆ గొప్ప జ్ఞానము నిమిత్తం, ఆ శిలువ మహత్యం నిమిత్తం, ఆ పునరుద్ధాన శక్తి నిమిత్తం నాకు కలిగినవన్నీ నేను నష్టపరుచుకుంటున్నాను, పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అంటే హీ కౌంటెడ్ ద వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ యాజ్ డంగ్. ఈ దినాల్లో మనం చూసినప్పుడు సేవకులు వారికి పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి. నాకు తెలుసు, నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక సేవకుడు ఈ పట్టణం అంతా పబ్లిష్ చేసినాడండి. పెద్ద పెద్ద పోస్టర్, అంటే జయంట్ సైజ్ పోస్టర్స్ రోడ్డు మీద, కింగ్స్వే, ప్యారడైజ్ అంతా చూస్తే. అప్పుడు ఆయన కూటాలు ఏదో 5 రోజులు జరిగింది. దానికి ప్రేయర్ కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నారు. ఒక్కటే రోజు పోయినాను, మళ్ళీ ఆపేసినాను. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నువ్వేం చేసాయి త్రిప్పాయి. పోయి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏంటి ఇది జరిగేది? ఇంత పెద్ద కటౌట్, ఇంత పెద్ద హంగామాలు,
అక్కడ వెళ్ళినప్పుడు దైవ కార్యాలు జరగడం లేదు. అక్కడ రాజకీయ నాయకులకు సన్మానం చేయడం, శాలువాలు కప్పడం, వాళ్ళని పొగడడం, ఇంతే జరిగిందండి. మొదటి రోజు ఇంతే జరిగింది, వాక్యం లేకుండింది అక్కడ. కానీ ఆ నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడో పత్తలేదు, నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి మాట ఒక జోకర్ చెప్పినట్టు ఉంటుంది, అందరూ పక్కపక్క నవ్వినట్టే ఉంటుంది. ఎక్కడ నుండి జారి ఎక్కడి పడ్డాడో మీరే ఆలోచించండి. మీరు చాలా తెలివైన వారు, మీకు నేను చెప్పకుండా మీకు తెలిసిపోతుంది. అంటే చూడండి, భక్తిహీనుని పాదములు దేవుడు కాలుజారు చోటనే పెట్టినాడు. కాలుజారు చోట నాకు చాలా దుఃఖం కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో జరగని కూడా కార్యాలు జరిగిపోయింది. ఎందుకంటే టు బి కాల్డ్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్ ఈజ్ నాట్ ఎ జోక్. యాకోబు తన పత్రికలో 3:1 ఉంటాడు కదా, బోధకులమైన మనకు కఠినమైన తీర్పు ఉన్నది, అందుకే మీరు బోధకులు కాకుండాని. ఆ మాట అయితే నేను ఎప్పుడు రోజు ధ్యానిస్తాను. ఆ మాట బోధ చేయడం, ఇతరులను మార్చడం, సొంత కుటుంబాలన్నీ నాశనం కావడం, దేవుని తీర్పులో గురి కావడం, హఠాత్తుగా చనిపోవడం, ఇదంతా దేవుని చిత్తం అంటారా? అమోఘమైన పరిచర్యకు దేవుడు మనం పిలిచినాడు. దేవునికి స్తోత్రం. వీఆర్ కాల్డ్ టు బి ద ప్రీస్ట్, ద కింగ్స్, ద చోజన్ వన్స్ అండ్ గాడ్స్ ఓన్ పొజిషన్. కానీ మన పిలుపు నుండి మనం వైదొలగి చెయ్యరాని పిచ్చి పనులన్నీ చేస్తూ మనుషుల దృష్టిలో నవ్వులాటగా మారిపోయినాం. కాదంటే ఎవరైనా నిలబడి నేను సవాల్గా మాట్లాడతాను వారితో. కాదంటారా అవునంటారా? మనుషులు నవ్వులుతున్నారండి ఇప్పుడు. మీరు యూట్యూబ్ తెరిస్తే చాలు, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి భాషలు. ఆత్మతో నింపబడిన వారు ఎప్పుడు కూడా అలాగూ వెర్రి పనులు చేయరు. అన్యుల ఎదుట హాస్యాస్పదంగా మారిపోయినారు, అన్యుల నోట సామెతగా మారిపోయినారు. నన్ను అడిగితే ఎందుకు ఇలా జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? ఎప్పుడైనా మీరు సీరియస్గా కూర్చొని ఆలోచించినారా? ఎవరు పిలిచినారు మనల్ని? ఎంత ఉన్నతమైన రాజరికమైన పిలుపు, ఎక్కడికి దిగజారినారు, ఎంత మరి విపరీతమైన పరిస్థితులకు గురవుతున్నారు. కనుక దేవుని యొక్క పిలుపును ఎప్పుడు కూడా అలక్ష్యం చేయదు. నెవర్ నెగ్లెక్ట్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. ఒకరోజు నేను బ్యాంక్లో పనిచేస్తుంటే మా జనరల్ మేనేజర్ నన్ను క్యాబిన్ పిలిచి, మేడం జాయ్, నాకు ఒక వాక్యం కావాలి పరిశుద్ధ గ్రంథం నుండి, ఎక్కడుందో నీకు తెలుసా? అన్యుడాయన. నేను ఏం వాక్యం? అప్పుడు నేను చిన్నదాన్ని, 22 సంవత్సరాలు నాకు. అంత పెద్ద మేనేజర్ నన్ను పిలిచి, జిఎం పిలిచి, ఆ వర్స్ ఎక్కడుంది అంటే, ఏం వర్స్ అంటే, కర్స్డ్ ఈజ్ ద మ్యాన్ హూ నెగ్లెక్ట్స్ గాడ్స్ వేజ్. అంటే యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అనే వాక్యం కావాలన్నాడు ఆయన. నాకు బైబిల్ పెద్ద తెలియదు అప్పుడు, అంటే చేతులు పట్టుకొని తిరిగేదాన్ని, కానీ బైబిల్ ఇప్పుడు చాలా చదవడం నాకు అలవాటు లేకుండే. కానీ నేను సీట్కి వచ్చి, దేవా నన్ను తప్పించు, ఇప్పుడు నేను బైబిల్ రాదు, నాకు ఎక్కడుందో వాక్యం అంటే, అప్పుడేం గూగుల్ ఏమి లేవదు అప్పుడు. అది ఇప్పుడంటే టక్కున గూగుల్ కొడితే వచ్చేస్తుంది, అప్పుడు రాదు కదా, లేదు కదా. అయితే నేను సీట్లో వచ్చి ఒక్క క్షణం ప్రార్థన చేసినాను. మీరు నమ్మండి, బైబిల్ తెరవగానే ఇర్మియా 48:10 వచ్చిందండి. అదే ఆ రెఫరెన్స్. అది యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసును కలిగిన మనస్సు నీకు కలిగి ఉండాలి. దేవుని సేవ చేయాలంటే అలాంటి మనసు చాలా అవసరం. ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవడం, ఒకరిని తగ్గించడం, ఒకరిని పనికిరాని వానిగా చూసి మరి తక్కువ అంచనా వేయడం, ఇవేవి కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడని నేను చెప్పగలను. అయితే మనల్ని ఎందుకు పిలిచినాడు? మనం రక్షణ సువార్తను అందించాలి. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకంలో అంటే, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చినాడు. ఆత్మల భారం కావాలి సేవకుని. ఆత్మల భారం కాకుండా ఏ భారమైనా కానీ అది తప్పుడు త్రోవలోనే పోతున్నాడు. ఈరోజు మరి సేవకులను నేనైతే మరి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాను, చాలా సేవ అనుభవాలు ఇచ్చినాడు. అది పరిశుద్ధాత్మ వరము, మరి
వరమే అనుకుంటాను. ఎందుకంటే ఒక్క సేవకుని చూడగానే నేను చెప్పేస్తాను ఎంత మాత్రం ఆత్మభారం ఉన్నది, ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. మా సంఘంలో పాస్టర్స్ అపాయింట్మెంట్ కొరకు వస్తూ ఉంటారు. అసలు ఆ మందిరంలో ఎంటర్ కాగానే వాళ్ళకి తెలిసి ఇక్కడ నేను సెలెక్ట్ కానని వెళ్ళిపోతారు. ఇక నా దగ్గర వచ్చే పని ఉండదు, చూడగానే చెప్పగలుగుతాను నేను. ఆ దేవుని మహాకృప. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆత్మల భారం ఉన్నదా, మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ చెక్, స్వపరీక్ష చేసుకోవాలి. వారిట్లున్నారు వీరిట్లున్నారు అని వేలు పెట్టి తిరస్కారం అది ఎనీవన్ కెన్ డూ, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నన్ను విమర్శించాలంటే మరి మీరు ఎన్ని రీతుల్లోనైనా విమర్శించవచ్చు, నేను అది లెక్క కూడా చేయను. అయితే నేను ఒక చెవిటి కప్పను, ముందే చెప్తున్నాను. ఐఎమ్ ఏ డెఫ్ ఫ్రాగ్ అన్నమాట. మీరు ఇంత పైకి ఎలాగ ఎదిగినారు సిస్టర్ జాయ్ అంటే ఐ వాజ్ డెఫ్ టు ఆల్ క్రిటిసిజం. ఐ వాజ్ వెరీ షూర్ అబౌట్ మై కాలింగ్. నేను సేవ ఆరంభించినప్పుడు మీకు బ్యాంకులో ఉద్యోగం ఉంది, మీకు సేవ ఎందుకు, మీరు స్త్రీలు మీరెందుకు మాట్లాడాలి, ఇవన్నీ నేను వినలేదండి, నాకు వినబడలేదు. దేవుడు చెప్పినాడు, నేను నమ్మినాను, అది స్థిరపరచబడ్డది అంతే. దేవుని స్తోత్రం. గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్డ్ ఇట్ అండ్ దట్ సెటిల్డ్ ఇట్. ఇప్పుడు ఎవరైనా మీరు ట్రై చేయండి నన్ను కింద దింపడానికి, మీరు దిగిపోతారు కానీ నేను దిగలేను. ఇక్కడ దేవుడు నిలబెట్టినాడు, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నన్ను ఏం చేసినాడు, స్థిరపరిచినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ మై కాలింగ్. నేను బలహీనరాలని నాకు తెలుసు, కానీ నా బలహీనతలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మరి వాక్యం చదివి పరిశుద్ధపరుచుకొని యేసు రక్తమందు కడగబడి అలాగ ముందుకు సాగినాను. కాబట్టి తప్పకుండా నన్ను ఏ విధంగా వాడుకున్నాడు అంతకంటే ఎన్నో రెట్లు మీరు అందరినీ వాడుకుంటాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను వాడుకుంటే మిమ్మల్ని వాడుకొని ఉంటాడా? అయితే మనం చేయాల్సిన పని, మనకు ఎప్పుడు కూడా ఆత్మల భారం ఉండాలి. తర్వాత మన ప్రసంగాల్లో, మన ఉపదేశాల్లో పాపమును గురించి మనం తప్పకుండా బోధించాలి. ఈ దినాల్లో మనం చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుండొచ్చు, అన్ని చెవులకి ఇంపుకున్న సొంపుకున్న వాక్యాలే చెప్తారు. ఎందుకంటే ఖచ్చితంగా బోధిస్తే వెళ్ళిపోతే దశంభాగాలు పోతాయి. సో ఎంత చిన్న విశ్వాసం అండి ఇది, ఎంత అల్పమైన విశ్వాసం. దేవుని సెలవు లేకుండా ఏదైనా జరుగుతుందా మన జీవితాల్లో? వెళ్తే వెళ్ళిపోని, ఇంకా 10 మంది అంతకంటే గొప్పవాన్ని పంపిస్తాడు దేవుడు. ఆ విశ్వాసం ఉండాలి నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా మాట్లాడడానికి నేర్చుకోవాలండి. నేను రోజు ప్రార్థన చేస్తాను, దేవా నన్ను ఒక గండ్రగొడ్డలిలాగా వాడుకోమని. ఆ గండ్రగొడ్డలి మరి నేనైతే చూడలేదు, సాధారణ గొడ్డలు చూసినాను. ఈ గండ్రగొడ్డలు ఎట్టుంటుందో చూడాలి ఒకసారి. కానీ 30 ఏళ్ల నుండి ప్రార్థన చేస్తున్నా, నన్ను యుద్ధాయుధంలాగా వాడుకో, నన్ను మెరుగు పెట్టిన ఒక అంబులాగా వాడుకో, నన్ను వాడిగల్లో ఒక ఖడ్గంలాగా వాడుకో. తప్ప ఇలా ప్రార్థన చేయడానికి? అవును, దేవుడు అలా పిలుచుకుంటాడు. ఒక్కొక్కరి కాలింగ్ అలాగ ఉంటుంది. మరి ఆత్మల భారం, పాపమును గురించి ఉన్న మరి సందేశాలు, రక్షణను గురించి ఉన్న సందేశాలు తప్పకుండా మనం చెప్పే బోధల్లో ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఎల్లప్పుడు దేవుని మహిమపరుస్తున్నామా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్, అంటే స్వపరీక్ష. మనము చెప్పే మాటలు కానీ మనం చెప్పే బోధల్లో ఈజ్ గాడ్ గెటింగ్ గ్లోరిఫైడ్? దట్ షుడ్ బి ద ప్రైమ్ కన్సర్న్. ఎందుకు మనం చాలామంది సేవకులను చూస్తాం, తమ్మును తాము హెచ్చించుకుంటారు, సఫిక్స్లు ప్రిఫిక్స్లు పెట్టుకుంటారు. పెట్టుకోవద్దని అనడం లేదు నేను, దాని మీద దృష్టి ఉంచొద్దు. దట్ ఈస్ నథింగ్ బట్ డంగ్. పెంటతో సమానంగా పౌలు ఎంచుకుంటే మనం ఎవరండి? ఇంకా మనం గురి యొద్దకే పరిగెత్తాలంట. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును వదిలిపెట్టాలి, గురి యొద్దకు పరిగెత్తాలి. అలా పరిగెత్తినందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎలాంటి పోరాటం పోరాడినాను? మంచి పోరాటం పోరాడినాను. నేనేం కాపాడుకున్నాను? నా విశ్వాసం కాపాడుకున్నాను. నా పరుగు నేను తుదముట్టించినాను. అలాంటి ఒక పట్టుదల ప్రతి సేవకునికి కావాలని నేను
ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నేను నిలబడినానంటే సంఘ ప్రార్థన ఉన్నదండి. నాకు దేవుడు ప్రేరేపించి నాకు సెలవిచ్చిన మాట వెంటనే విధేయత చూపెడతాను. అంటే నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు, మీకు ఒక తలంపిస్తున్నాను. యూ కెన్ ఆల్సో ట్రై. ఎందుకు? ఒక సంఘం నిలబడాలి, ఒక సేవకుని జీవితం స్థిరపరచబడాలి. ఆ సేవకుని జీవితంలో సాతానుడు వాని పన్నాగములు పన్నకూడదు, వారు ఆశీర్వదింపబడాలి అంటే తప్పకుండా సంఘము అటు నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఎన్నో అవసరతలు ఉంటాయి, సేవా అవసరతలు. వాటన్నిటి కొరకు సంఘం ప్రార్థించాలంటే మనం ప్రతి సంఘంలో కూడా ప్రార్థన ఉద్యమము ఉండాల్సిందే. ఇది దేవుడు నాకు నేను ఆరంభించిన మొదటి దినం నుండి ఇచ్చినాడు. నేను గొలుసు ప్రార్థనలు, మరి 2x2 ప్రేయర్, మరి ఫ్యామిలీ ప్రేయర్స్, చర్చ్ ప్రేయర్స్, మాస్ ప్రేయర్, ఉదయకాల ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, అన్ని రకాల ప్రార్థనలు మా సంఘంలో నేను అమల్లోకి తీసుకొచ్చిన. ఆ ప్రార్థనల మూలాన దేవుడు చేసే కార్యాలు ఇంతంత కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు నేను చూసిన. అది మీరు అందరూ నేర్చుకోవాలి. అంటే మీకు గుర్తు చేస్తున్నాను, మీకు అన్నీ తెలుసు. అంటే నేను ఏదైతే దేవుని దగ్గర నుండి పొందుకున్నానో ఈరోజు మీకు అన్నీ డెలివరీ చేసేస్తున్నాను అనమాట. డై ఎంటీ అని ఒక పుస్తకం చదువుతున్నాను ఇప్పుడు. ఆ పుస్తకంలో నువ్వు ఏవేవి నేర్చుకున్నావు అన్నీ ఇచ్చేయాలంట అందరికీ అన్నీ నీకున్నవన్నీ కూడా అందించేయాలంట ప్రభు పిలవక ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఆలోచన ఎలాగొచ్చింది అంటే, జూమ్ అని మనకు ఇప్పుడు ఏర్పాటు ఉంది కదా, అది కోవిడ్ దినాల్లో మా సంఘ కార్యాలన్నీ కూడా జూమ్లోనే పెట్టినాం. ప్రజలు కష్టపడి ప్రయాణం చేసి రానవసరం లేదు, వారి ఇంటి నుండే కనెక్ట్ కావచ్చు. సాతానుడు మొత్తం ప్యారలైజ్ అయిపోతాడు. పక్షవాతం వచ్చేసింది మా దగ్గర. సాతానుడు లేవలేడు, ఈ కెనాట్ గెట్ అప్. ఎందుకంటే వి బౌండ్ హిమ్ బై ప్రేయర్. ఎంతమంది దాంట్లో జాయిన్ అవుతారంటే దివారాత్రులు, రాత్రనక పగలనక ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అంటే ఒక సేవకుడు అద్భుతంగా వాడబడాలంటే తప్పకుండా ప్రార్థన ఉండాలని సంఘంలో, అది మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మరి మనం దేని యందు అతిశయించాలి, ఒక సేవకుడు దేని యందు అతిశయించాలని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? జవాబు ప్రభువునందే అతిశయం ఉండాలి. ఇప్పుడు చూస్తే చాలామంది సేవకులు తగులాడుతున్నారండి. అతనికి లక్షల వ్యూస్ ఉన్నాయి, నాకు అన్ని వ్యూస్ లేదు, మరి నాకు అన్ని వ్యూస్ కావాలి అంటే ఇది నాకైతే ఆత్మల భారం అనిపించడం లేదు. ఒక్క పాపి మానవాంశ పొందితే చాలు, పరలోకంలో గొప్ప సంతోషం. హల్లెలూయా. నేను దీని గురించి రీసెర్చ్ చేసినాను. రీసెర్చ్ చేస్తే చేపల మార్కెట్ పోయిన వాళ్ళందరూ డైమండ్ మార్కెట్ పోతారా? చేపల మార్కెట్లో చాలామంది ఉంటారు, కానీ డైమండ్ కొనడానికి చాలా తక్కువ మంది వస్తారు కదా. వ్యూస్ రానందున, లేక అంత వ్యూస్ నాకు లేనందున నువ్వెందుకు భారపడాలి? నీకు దేవుడిచ్చిన పని తూచా తప్పకుండా చక్కగా నిర్వహిస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీవు కొద్దిగా ఉన్న తుదకు నీవు మహాభివృద్ధిలోకి వస్తావు. హల్లెలూయా. తర్వాత నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఇతరులను డబ్బు అడగడండి. నేను కథలు చెప్పడం లేదు ఇక్కడ, నా అనుభవం చెప్తున్నానని చెప్పాను కదా. ఈ 30 సంవత్సరాలు కూడా నేను ఎవరిని డబ్బు అడగలేదు. మొదటి సంవత్సరం దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను అనుకున్నాను, కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చేయాలా, పెద్ద పెద్దోళ్ళ దగ్గర పోయి అడగాల. అయితే అడగడం రాదు, ఎందుకంటే మా నాన్నగారు దైవజనుడు, ఆయన ఎవరిని అడగకపోయేది. మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే డబ్బు వచ్చేది. అయితే నేను ఇంకా కొత్త టెక్నిక్ ఒకటి తీసుకొని రావాలా. మేము మనుషులను పట్టే జాలరీగా చేస్తానన్నాడు కదా, మరి డబ్బులు కూడగొట్టే తెలివిగల వ్యక్తిగా చేస్తాడేమో అని అనుకున్నాను. ఏమీ చెల్లలేదండి. ఆఖరికి మార్వాడి దగ్గర పోయి 3% వడ్డీకి తెచ్చి సేవ చేసేదాన్ని. బ్యాంకులో జీతం అంతా అయిపోయేది, నాకు ఏం చేయాలనో తెలియదు. అప్పుడు తెలుసుకున్నాను, దేవుడు దర్శనమిస్తే తప్పకుండా డబ్బు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు దర్శనమందు నిమగ్నమై ఉంటే చాలు, నీవు దేవుడిచ్చిన పని మీద ఏకాగ్రత పెడితే చాలు, పనిముట్లు ఇస్తాడు. ఆయన రాజులతో మాట్లాడతాడు, అంధకారంలో దాచివేసిన నిధులన్నీ నీకు ఇస్తాడు, సముద్ర వ్యాపారం రిపుతాడు, రహస్యమందు మరుగైన ధనము నీకొస్తుంది.
నమ్ముతుంటే ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. తర్వాత నేటి సేవకులు, మన టైటిల్ ఏంటండి? దేవుని సేవ, వాక్యానుసారమైన జీవితం. సేవకులు అనలేదు, ఎందుకంటే సేవకులందరూ నా మీద పోరాటానికి వస్తారని. దేవుని సేవ, వాక్యానుసారమైన జీవితం. అయితే నేటి సేవకులు ప్రజలకు అందుబాటులో లేరు. ఎందుకు లేరు? దే ఆర్ నాట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద కామన్ మ్యాన్. నేనైతే బాగా రీసెర్చ్ చేసినాను. యేసుప్రభు దగ్గర ఎంతమంది స్త్రీలు వచ్చినారు, దయ్యం పట్టిన వారు వచ్చినారు, కుష్ఠరోగులు వచ్చినారు, రోగులు వచ్చినారు. ఆయన సారీ ఐ డోంట్ హ్యావ్ టైం అన్నాడా? చెప్పండి మీకు ధైర్యం ఉంటే. అన్నాడా? ఎవరిని అనలేదు. ఆయన వద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయలేదు. మళ్ళీ ఎందుకు ఈ దినాల్లో సేవకులు త్రోసేస్తున్నారు? సారీ ఐఎమ్ వెరీ బిజీ, ఐ డోంట్ హ్యావ్ టైం అంటే నాకు అనిపిస్తుంది వాళ్లకు చెప్పిన దానికంటే ఎక్కువ పని పెట్టుకున్నారు. దీన్ని ఏమంటారంటే అత్యాశ. నీకు దేవుడిచ్చిన పని క్రమంగా చేస్తే చాలు, దేవుని చిత్త ప్రకారం చేస్తే చాలు. నేను యేసు ప్రభుని గురించి చదివినాను, జీసస్ ద CEO అనే బుక్ చదువుతున్నాను. దాంట్లో యేసు ప్రభు ఎలాగ మినిస్ట్రీ చేసినాడు? జీసస్ ద CEO అంటే జీసస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఎలా పనిచేసినాడు? హీ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద బాస్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హీ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద బాస్ అని చదవగానే నాకైతే ఒళ్ళంతా ఇలా తిమ్మిరెక్కింది. అప్ప అదే కదా ఆయన సీక్రెట్. హిస్ మెయిన్ సీక్రెట్ వాజ్ హీ వాజ్ కనెక్టెడ్ టు ద బాస్. ఇంకోటి, ఆయన చిత్తం నెరవేర్చాలని ఎప్పుడు కోరలేదు. తండ్రి చిత్తం నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చినాను, తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధించును గాక. మనం ఎంతమంది దేవుని చిత్తాన్ని వెతుకుతున్నామండి? దేవుని చిత్తాన్ని వెతికి దేవుని ప్రణాళికలో ఉన్న పనులు, మనకు అప్పగించిన పనులు అది చేస్తే చాలు. ఇప్పుడు ఆత్మలను సంపాదించాలని లేదండి చాలామంది సేవకులకు, పాపులను రక్షణ మార్గంలో నడిపించాలని లేదు. కానీ ఎంత డబ్బు నేను గడాయిస్తే అంత డబ్బు కూడగట్టుకోవాలి. నాకు కావాలి, నా పిల్లలకు కావాలి, ఇంకా నా మనుమళ్ళు మనవరాళ్ళకు కావాలి. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా, వీళ్ళకి అన్ని వాక్యాలు కూడా బాగా తెలుసండి, ఆస్తికర్తలుగా చేస్తాడు కదా. శాపం నీ ఇంటికి వస్తుంది. నీ కష్టార్జితం చొప్పున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితం నీకు ఇస్తాడు. నువ్వేం ఆశించిన అవసరం లేదు. చూడండి, ప్రజల కష్టార్జితం అది. నా దగ్గర ఎవరైనా పేద విధవరాలు తెచ్చి 100 రూపాయలు పెట్టిందంటే నా వణుకు పుడుతుంది. నిజంగా లిటరలీ నాకు వణుకు వస్తుంది. అవి శివర్ అనమాట. అమ్మో, ఈ 100 రూపాయలు పాచి పనులు చేసుకుంటా దశమ భాగం తెచ్చి నా చేతికిసి నేను తీసుకుని అమ్మ పెట్టలేసి వెళ్ళంట. ఎందుకంటే నేను దాన్ని దుర్వినియోగం చేయడానికి నాకు ఎట్టి అధికారము లేదు. దశంభాగం దేవుని సొమ్ము, ఆ దేవుని సొమ్ము అంతా నేను దేవుని కొరకు నిలబడుతున్నాను కాబట్టి నేనే మింగాలని, నేనే ఆర్జించుకోవాలి. ఎంత తప్పుడు అపోహలండి ఇవన్నీ. నన్ను అడిగితే దేవుని సేవకులందరూ దశమ భాగం ఇవ్వాలి. మీకు ఎంత రాబడి ఉందో దాని దశమ భాగము పేద సేవకులకు, బీదలకు, అవసరతల్లో ఉండేవారికి, అనారోగ్యతలో ఉండేవారికి, హాస్పిటల్లో బిల్లు కట్టలేకుండా బాధపడేవారికి ఇవ్వాలి. సేవకులు పొందుకోవడమే నేర్చుకున్నారు, ఇవ్వడం అస్సలు రాదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్ఠం. మీరందరూ చాలా మంచివాళ్ళు, నాకు అందిస్తున్నారు. లవ్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు మీరందరూ నా పక్షాన ఉన్నారన్నమాట. గాడ్ బ్లెస్ యూ. మనం అందరం కలిసి ఒక సైన్యం అయి మరి ఎదురాడాలి సాతానుతో. ప్రొక్లెయిమ్ ద ట్రూత్ అండ్ దెన్ ఫైట్ ఇట్ అవుట్. అందరూ నోరు మూసుకొని ఉన్నారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో మీరు నోళ్ళు మూయించాలని ఉన్నది, నోరు మూసుకోమని లేదు. ఉన్నదా? ఎదురాడే వారి నోరు ఏం చేయాలి? మూయించాలని ఉంది. అంటే నువ్వు సత్యవాక్యం కొరకు నిలబడాలి. హల్లెలూయా. కనుక అందరూ స్వార్థమైన చింతలు లేకుండా ఇతరుల కార్యం కూడా ఆలోచించాలి. మాకు పెద్ద రాబడి లేకున్నా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మాకున్న దాంట్లో చాలామంది సేవకులకు సహాయం చేస్తాను. అది నాకు చాలా తృప్తినిస్తుంది. అసలు ఇంటి కొరకు ఖర్చు పెట్టే అవసరం లేకుండా దేవుడు చేసినాడు. నా పిల్లల్ని ఆశీర్వదించినాడండి. సాక్ష్యం చెప్తున్నాను. నేను సేవ ఆరంభించినప్పుడు నా కుమార్తె పాకులాడుతుంది 4 కాళ్ళ మీద, చిన్న బిడ్డ. 2 మగపిల్లలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 3 కూడా దేవుడు అమితంగా ఆశీర్వదించినాడు.
మంచి జతల్ని ఇచ్చినాడు, ఇద్దరిద్దరు పిల్లల్ని ఇచ్చినాడు. ఈ ముసలమ్మకు 6 మనవళ్ళు మనవరాళ్ళు. కానీ ముసలమ్మలా కనబడుతున్నానా ఏంటి? అబ్బా, థ్యాంక్ యూ, నా టెన్షన్ సగం పోయింది. అయితే అంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడని మీకు చెప్తున్నాను. నీ పిల్లల్లో నీవు చూస్తావు. అయితే దేవుడు అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవుడు తప్పకుండా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఇంకోటి, బయట మనం ఎట్లా కనబడుతున్నామో ఇంట్లో కూడా అలాగే ఉండాలి. నాతో ఎంతమంది అంగీకరిస్తారు? ఒక పాస్టరు ఏం చేసినాడంట, పక్కింటి కోడిపుంజును దొంగిలించినాడు. అది గోడ దూకి ఇటు వస్తే ఇక దేవుడే మనకిచ్చినాడు. ఈరోజు చికెన్ కర్రీ తినాలని ఎన్ని దినాల నుండి ఆశిస్తున్నాం. పాస్టమ్మతో చెప్పినాడ, కట్ చేయి. నేను ప్రసంగం చేసి వచ్చిన తర్వాత ఘమఘమ ఫ్రైడ్ రైస్, ఘమఘమ కోడికూర తినాలి. ఈరోజు నాకు దేవుడిచ్చిండి దాన్ని పోయినాడు. అక్కడ పోయినా ప్రసంగం చేయాలి కదా. దొంగతనము చేయకూడదు అని బల్లబుద్ధి ప్రసంగం చేసినాడట. పాస్టమ్మ మారు మనసు పొందిపోయింది. ఇంటికి వచ్చి కోడి కింద ఉన్న గంప కింద ఉన్న కోడిని వదిలేసింది. ఈయన ప్రసంగం చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత, ఏవే కోడి కూరేది? అయ్యా, నీ ప్రసంగం విని నాకు మారు మనసు వచ్చింది, నేను వదిలేసిన నా కోడి పుంజును. అంటే బుద్ధి లేనిదానా, ప్రసంగము వాళ్లకు, నీకు కాదన్నాడట. అట్లుంది మన ప్రసంగాలన్నీ. దేవుని వాక్యం పఠించినప్పుడు అది 2 అంచెలు గల ఆత్మ ఖడ్గం. అది మొదట నిన్ను సరి చేస్తుంది. అది ఏమో నేనైతే అలాగే అలవాటు చేసుకున్నాను. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మరి ఆ వాక్యం నాతో మాట్లాడుతుంది కాబట్టి నాకున్న అవకతవలన్నీ కన్నీళ్ళతో ప్రార్థన చేసి ఒప్పుకుంటాను. మనం ఎవరము పరిపూర్ణం కాము, మమ్మల్ని సంపూర్ణగుట్టకు మనము సాగిపోతున్నాము. అయితే నలగొట్టుకుంటాను నేను విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తాను. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. కొందరు అడుగుతారు, మీరు ఇన్ని ప్రసంగాలు ఎలా చేస్తున్నారని. యూట్యూబ్ అంతా నింపేస్తాను వాక్యంతో. ఎందుకంటే విస్తారంగా వెదజల్లితే విస్తారమైన ఆత్మలు వస్తారని నా ఆశ. పౌలు భక్తుని మనం చూసినప్పుడు 1 కొరింథీ 9:27 ఒక మాట ఉంది. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను భ్రష్టుడను అయిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకొనిచున్నాను. చూడండి, నలగొట్టడం ఏంటి అని మీరు అడిగితే, గాలిని కొట్టినట్టు నేను ప్రయాసపడడం లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోదునేమో అని నా శరీరమును నేనేం చేస్తున్నాను, నలగొడుతున్నాను. మనము ఆలోచిస్తే ఎంతమంది సేవకులు తమ శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నారు అంటే, నేను అనడం ఒక రాయి తీసి నల్లగొట్టడం కాదు. అంటే నీకున్న ఆశలు, నీకున్న వాంఛలు, నీకున్న ఆశయాలు ఇవన్నీ కూడా ప్రభు సేవ నిమిత్తం నువ్వు దాన్ని వదులుకొని ప్రభు కొరకు నిలబడే ఆ యొక్క శక్తి, పరిశుద్ధాత్మ బలం నీకున్నదా అంటే, ఈ దినాల్లో నేను గమనించినాను ఒక తప్పుడు అపోహ ఉన్నది. అదేంటంటే సేవ అంటే కూడగొట్టుకోవడం కానీ కాదు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటే ఉప్పు కరుగుతుందా, పెరుగుతుందా? ఉప్పు వంటకానికి రుచి ఇస్తూ ఏమైపోతుంది, కరిగిపోతుంది. నేను కరగను, నేను రుచిస్తానంటే అది నాటకమే. వెలుతురిస్తుంది క్యాండిల్. మీరు లోకమునకు ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఆ కొవ్వొత్తి కరుగుతుందా, పెరుగుతుందా? భలే చెప్పినారండి మీరు. అటు ఉప్పు అయి ఉన్నారు, ఇటు వెలుగై ఉన్నారు. అటు ఉప్పు కరుగుతుంది, ఇటు కొవ్వొత్తి కూడా ఏమవుతుంది, కరుగుతుంది. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇట్ట పెరుగుతున్నారు? వాళ్ళు ఎంతగానో ధనం కూడా కట్టుకుంటారా? ఇన్ని బంగ్లాల వాళ్ళ పేరు మీద, ఇన్ని వాహనాల. ఎవరు అన్నారు నాతో, అమ్మా మీకు బెన్స్ కారు కావాలంటే ఇస్తాను. నాకు అస్సలు దా పేరు కూడా నేను విన్నాను. నాకు సింపుల్ కారు కావాలి. నాకు ప్రజల డబ్బుతో ఆటలాడే పద్ధతి నాది కాదు అని చెప్పినాను నేను. సరే, అంబానీ గారు వచ్చి జాయ్ షెరియన్ వీ వాంట్ గివ్ ఏ బెన్స్ కార్ అంటే ఓకే గివ్ అంటాం. కానీ పేదల డబ్బుతో నేను బెన్స్ కారులో తిరగాను. రాజులు నీకు కానుకలు తీసుకొస్తారని వాక్యంలో ఉంది. అవును, నిన్ను రాజులు నీకు పోషించే తండ్రులుగా ఉంటారు, రాణులు నీకు పాలిచ్చే
దాదులుగా ఉంటారంట. అప్పుడు ఓకే, కానీ పేదల కష్టార్జితం, పేదల దశంభాగాలతో నేను ఆటలు ఆడను. హల్లెలూయా. నిజమైన సేవకులు ఎప్పుడు కూడా వారు చాలా మితముగా ఉంటారు, అన్నిటిలో మితంగా ఉంటారు. వాళ్ళ వేషం కానీ, వాళ్ళ భాష కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ బోధలు కానీ, వారు చెప్పిందొకటి చేసేదొకటి ఉండదు. వాళ్ళు తమను తాము వాక్యం అనే అద్దములో స్వపరీక్ష చేసుకొని వారు అలా ఉన్నారో లేదో అని పరీక్షించుకొని బోధిస్తారు. ఎందుకంటే వారు దేవుని తీర్పు గురించి భయపడేవారు. కొందరు సేవకురాలు చూస్తూ ఉంటాను నేను. ఇక పుల్పిట్ మీద నిలబడి మైక్ చేతికి దొరికితే చాలు, అంతే. ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో దేవుడెరు. మీరందరు ఇలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చేసేదేమో వ్యభిచారం. మీరు ఇలా ఉండాలి, అలాగుండాలి, చేసేది ఇంకోటి. ఆ కీడంతా నీ కుటుంబం మీదకి రాకుండా ఉంటుందా? ఈజ్ గాడ్ బ్లైండ్? దేవుడు గుడ్డివాడా? ఆయన కన్నులు ఎలాగుంటుందో మీకు తెలుసు. మీరు సేవకులు ఎలాంటి కన్నులండి దేవుంది? అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడట. అగ్ని జ్వాలల వంటి నేత్రం. హెబ్రీ పత్రిక 12:29 ఒక మాట ఉంది, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నా. నన్ను రోజు ఒకసారి చదువుతా ఈ మాట. నేను రోజుకు ఒక 10-20 సార్లు రాస్తాను ఈ మాట. సమయము లేదా నాన్నను. దేవుని వాక్యము చదవడము ధన్యత, వినడము ధన్యత, పలకడము ధన్యత, రాయడం కూడా చాలా ధన్యత, చాటించడం ధన్యత. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్లో కార్యం చేయాలని నేను ఎంతో ఆశిస్తున్నాను, ప్రార్థనతో వచ్చాను. వ్యర్థమైన కార్యాలు ఒక సేవకుని జీవితం నుండి తొలగించుకోవాలి. వ్యర్థమైనవి అనుసరించే వానికి పేదరికము వస్తుందట. ఆ పేదరికము ఇంతంత కాదంట. సామెతల గ్రంథంలో ఉంది, వ్యర్థమైనవి అనుసరించు వానికి వచ్చే పేదరికము ఇంతంత కాదు. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పే, వ్యర్థమైనవి అబద్ధములను నాకు దూరముగా ఉంచు. హల్లెలూయా. సమయాన్ని చాలా వ్యర్థం చేస్తారు సేవకులు. నిన్నను కదా రాజరిక పిలిపేది, చాలా సమయం వేస్ట్ అండి. మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను ధైర్యంగా చెప్పగలను కాబట్టి, ఎందుకంటే ఐ నెవర్ వేస్ట్ మై టైం. మా నాన్నగారు నాకు బోధించినాడు, టైం ఈజ్ ప్రెషియస్ అన్నాడు. సమయం చాలా విలువైంది. టైం ఈజ్ మనీ అన్నాడు. అంటే అది ఎంత విలువైందో నాకు చిన్నప్పుడే అర్థం చేసినాడు. సమయము సువార్త చాటించడానికి సమయం లేదు ఇప్పుడు సేవకులకు. కానీ పెళ్ళిళ్ళు, పబ్బాలు, కర్మకాండాలు, పార్టీలు, బర్త్డేలు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతారండి. వాళ్ళు పిలిచింది 5 అంటే 3కి అక్కడ ఉంటారు. అది ఎంతవరకు సబబుగా అనిపిస్తుంది మీకు? కోపం వస్తే రాళ్ళతో కొడతారా? కొట్టండి. నేను చెప్పేది సరైనదా కరెక్టా కాదా? మా దగ్గర 6 పాస్టర్లు ఉన్నారు. ఆ పాస్టర్లు నేను చెప్తాను, ఎవరైనా ఫంక్షన్ పంపిస్తే నేను వెళ్ళను. నాకు వాక్యంతో నేను దేవుని దగ్గర ఉండాలి. ఐ షుడ్ ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు ద బాస్. అవును, మరి నేను ఇప్పుడు ఇంత ప్రశస్తమైన సమయం మరి అక్కడిక్కడ తిరగడానికి కాదు. అయితే నేను మా పాస్టర్స్ విషయంలో కూడా నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. మీరు వెళ్ళండి, నాట్ మోర్ దెన్ 45 minutes అంతే. మీరు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాళ్ళు ఇస్తే ఆతిథ్యం ఇస్తే తీసుకొని తొందరగా వచ్చేయాలి. ఒక సేవకుడు అలాగూ క్రమశిక్షణలో ఉంటే ఎంత విస్తారమైన పరిచర్య చేయగలుగుతాడండి. ఎంత విస్తారమైన పరిచర్య చేయగలుగుతాడు. కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద దేవుడు వారిని ఏం చేస్తాడు? నియమిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక సేవకుడు, నిజమైన సేవకుడు తన సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటాడు. అందరికీ 24 గంటలే ఉంటుంది. బిల్ గ్రహం గారికి కూడా 24 గంటలే, జాయ్ చేయడానికి కూడా 24 గంటలే. కానీ ఆ 24 గంటలు దేవుని కొరకు ఎలా వాడబడాలి, ఎంత ప్రయత్నం చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఉండి దేవునికి సన్నిహితంగా ఎలా ఉండాలి, అనేక దైవజనుల చరిత్రని చదివి నేర్చుకోవాలి. పౌలు భక్తుడు కూడా అంటాడు, ఇంకా చెప్పవలసినది చాలా ఉన్నదని అంటాడు. మరి నేర్చుకోవాలి కదా.
సమయము రాదండి. సమయము మీకు పోయిన సమయం తిరిగి రాదు. మీకు మాట చెప్తాను, సమయము తరుణం అనేది చాలా ప్రశస్తమైంది, ముఖ్యంగా సేవకులకు. నీకు దేవుడిచ్చిన దర్శనాన్ని ఈ చిన్న జీవితంలో నువ్వేం చేయాలి? దాన్ని నెరవేర్చాలి కదా. ఎలాంటి పోరాటం పోరాడాలి? మంచి పోరాటం పోరాడాలంటే నీకు సమయం కావాలి కదా. అయితే ఈ తరుణం అనేది, దాని గురించి ఒక గొప్ప ఫిలాసఫర్ ఇలాగా అంటాడు, అది జుట్టంతా ముందు వేసుకొని వస్తుందంట నీకు ఎదురుగా. జుట్టు ఎక్కడ ఉంటుంది? ముందంతా వేసుకొని వస్తుందట. నువ్వు తెలివైన వాడవైతే రాగానే జుట్టు పట్టేసుకుంటావు, ఎందుకంటే దాని వెనక బోడీ కూడా ఉంటుందంట. అది నేను దాటిపోతే నువ్వు ఇది ఎక్కడ నీకు పట్టుకోవడానికి ఏముండదు అనమాట. ఇక్కడ దానికి వెనుక బోడీ కూడా ఉంటుందంట, ముందు జుట్టు వీరబోసుకొని వస్తుందంట. అందుకే ఆపర్చునిటీ కమ్స్ టు యూ ఓన్లీ వన్స్ అంట, తర్వాత మాటికి నీకు రాదు. అది ఆ తరుణం రాగానే నువ్వేం చేయాలి? దాన్ని పట్టేసుకోవాలి. హల్లెలూయా. పట్టుకుంటే నీదవుతుంది. యూదా పత్రికలో ఉంది కదా 3వ వచనంలో, నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలా? గట్టిగా పట్టుకోవాలి, పోరాడాలి, ఆ సత్యం కొరకు పోరాడాలి. యూదా పత్రిక 3వ వచనం, యూదా రాసిన పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. పోరాడాలంట. సమయమనక అసమయమనక మరి ప్రయత్నాలు చేస్తూ పరిశ్రమిస్తూ దేవుడిచ్చిన బాధ్యతల కొరకు పోరాడుతూ అబద్ధ మరి ప్రవక్తలను గురిపెట్టి కనిపెడుతూ సత్యం కొరకు నిలబడ్డానుకున్న ఆ శక్తి, ఆ ధైర్యం తప్పకుండా మనకు కలిగి ఉండాలి. మరి చాలా ఎదిగిపోయిన తర్వాత సేవకులు దేవుని ప్రజలను దగ్గరికి రానియకుండా ప్రతిసారి వచ్చి కలిస్తే ఇన్ని రూపాయలు పెట్టుబడి చేయాలి అన్నప్పుడు మీరేమన్నానండి, నా గుండె గుబేలం అన్నది. నా గుండె ఒక్కసారి కలవడానికి 10,000 20,000 ఏమి న్యాయం ఉన్నది? ఒకరోజు నేను వాకింగ్కి పోతున్నాను. అయితే నేను కొన్ని పత్రికలు పట్టుకొని పోతాను అన్నమాట. ఎప్పుడన్నా అంటే ఎవరన్నా కనబడితే ఇవ్వాలని. ఒక బీదరాలు వంగి ఊడుస్తూ ఉంది. అయితే నాకు అనిపించింది ఈమెతోటి ఏదైనా మాట్లాడదాం, మంచి మాట దేవుని గురించి, కనీసం చర్చకు ఆహ్వానిద్దాం అనుకున్నాను. పేదది సంకల పిల్లని ఎత్తుకొని ఊడుస్తూ ఉంది. అయితే నేను రమ్మన్నా. అయితే నేను అన్నాను, బిడ్డ నీకు యేసు ప్రభువు గురించి చెప్తా, మా చర్చకు వస్తావా, నీకు పత్రిక ఉంది ఇస్తానంటే, వద్దు మేము వేరే చర్చకు పోతామని. అక్కడ ముందే పోగానే మేము 10,000 కట్టేసినాం అనేది. ఏమో ఉచితంగా ఇస్తా అంటే నేను వద్దా, మీకు 10,000 కడితే చాలా విలువ పెరిగిపోయింది అంటే నేను అంటున్నా, నువ్వు ఎక్కడి నుండి కట్టినావు ఈ 10,000 అంటే, అమ్మా నేను పాచి పని చేస్తాను, 4 గంటలలో పని చేసి నేను అన్నీ దాచుకొని పోయి ఆయనకు 10,000 ఇచ్చిన. నాకు చాలా బాధ కలిగింది. నాకు అంటే దాంట్లో ఎంత దీవెన ఉంటుంది అంటే, లోకరీతిగా ఒక సేవ చేసేవాడిని లోకమంతా కొనియాడినా మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకేం కలుగుతుందట? శ్రమ. ఎందుకంటే అలాంటి పేర్లు మనము దేవుడిచ్చిన పని నమ్మకంగా చేస్తూ వెళ్ళి అసలు పేరు ప్రతిష్టల కొరకు కాదు మనం చేయడం. మనం పరిగెత్తుతున్నాం, గురి యొద్దకే పరిగెత్తుతున్నాం. బహుమానం పొందవలనని పరిగెత్తేవాడు ఆశతో పరిగెత్తాలాడు. బహుమానం పొందు రీతిగా వాడు పరిగెత్తాలాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాము చాలా సేవలు. నన్ను అడిగితే ఎదిగిపోయిందని అనుకుంటున్నారు తెలివి మాలి, కానీ భ్రష్టు పట్టిపోయిందని చెప్తున్నాను. సత్యం నా నోటితో చెప్తున్నాను. భ్రష్టు పట్టిపోయిందండి. దాంట్లో ఆత్మల భారం లేదండి. పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, డబ్బు గడాయించాలి, గొప్పగా ఉండాలి. మా సేవలు జనాలు ఇంత రావాలి. ఒక్కరి పేరు కూడా వాళ్ళకి తెలియదు, ఎవరు వచ్చినారో ఎవరు పోయినారో కూడా తెలియదు. మా నాన్నగారు సేవ చేసేటప్పుడు ఒక్కొక్క గొర్రెను గుర్తుపట్టేదండి. ఒక్కొక్క వ్యక్తి అంటే ఆయనకు తెలుసు, పేరు పెట్టి పిలిచేది. ఉన్నదే 30 మంది నాన్నగారి సేవలో. అయితే ఆదివారం వారు గుడికి రాకుంటే మా నాన్నగారు వాళ్ళకి తెలుసు, సోమవారము మత్తయ్య పాస్టర్ వచ్చి మా ఇంటి గుమ్మం మీ దగ్గర నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు?
ఏం ప్రశ్న అడుగుతాడు? నిన్న ఆదివారం ఆరాధించడానికి నువ్వెందుకు రాలే? ఈరోజు ఎవరు అడుగుతున్నారండి? ఆదివారం ఆ విశ్వాసిని నువ్వు చూడకుంటే నీకేమైనా భారం ఉన్నదా? అడుగుతున్నావా? నేను ఒక పాస్టర్తో అన్నాను, నువ్వు పలాని కుటుంబం రావడం లేదంటే, వస్తే ఏంటి పోతే ఏంటండి, 1000 కాళ్ళ జర్రికి ఒకటి ఊడిపోతే ఏమవుతుంది అన్నాడు. 1000 కాళ్ళ జర్రి కంటే ఒకటి ఊడిపోతే ఏం ఫరక్ పడదంట. అంటే అదేనా ఆత్మల భారం? అంటే ఈరోజు మనం స్వయం పరీక్ష చేసుకుని నేను కూడా మీ అందరితో కలిసి వాక్యం అనే అర్థంలో నేను కూడా చూసుకుంటున్నాను. ఏదైనా లోపాలు ఉంటే సవరించాలి ప్రభువా. దేవుని చేతిలో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నన్ను చేయమని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. నేను ఒక స్త్రీని కాబట్టి ఉదయం లేవగానే నేను కిచెన్కి వెళ్ళాలి కదా. ప్రార్థన అయిపోయిన తర్వాత జిడ్డు పాత్ర వాడతానా? నేను వాడను. పాలు కొరకు పాలు కాగబెట్టాలంటే రాత్రి కడిగిన పాత్రను కూడా మరీ తిరిగి శుభ్రం చేసి దాంట్లో పాలు పోస్తాం. ఎందుకంటే పాలు మంచిదైనా పాత్ర మరి అశుద్ధిగా ఉంటే పాలు ఏమైపోతుంది? విరిగిపోతుంది. కనుక ఈరోజు మనము దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. మనకు పేరు లేదు, కీర్తి లేదు, మనల్ని ఎవరు శబాష్ అనడం లేదని ఏం బాధపడే అవసరం లేదు. నీకు దేవుడిచ్చిన పని సక్రమంగా చేయి. యజమానుడు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, హల్లెలూయా. నీకు ఇచ్చిండా 2 తలాంతులు 4 చేయి. 2 తలాల నుంచి 2000 తలాంతులు అడగడు యజమానుడు. ఆయన నీకు ఇస్తాడు, ఆ సామర్థ్యం ఇస్తాడు, ఆ అభిషేకం ఇస్తాడు. ఎంత ఇచ్చినాడో అంత చేయి. ఎక్కువ కోరుకొని 2 ఇచ్చినాడు నేను 2000 చేయాలంటే మళ్ళీ నువ్వు ఓడిపోతావు జీవితంలో. ఎంత నీకు ఇచ్చినాడో దర్శనం అది కంప్లీట్ చేయి. నీ పరుగును నువ్వేం చేయాలి? తుదముట్టించాలి. దేవుని స్తోత్రం. లేదు ఇంకా 200 మీటర్లు ఎక్కువ పరిగెత్తానంటావా? కాదు, దేవుడు ఎంత ఇచ్చినాడో అంత చక్కగా తృప్తి కలిగి ఉండడు. ఈ దినాల్లో విశ్వాసులకు తృప్తి లేదు, ఆ సేవకురాళ్ళకు కూడా జీవితంలో తృప్తి లేని జీవితాలు అన్నమాట. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభము. ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఏమి కూడా తీసుకొని పోము. ఇప్పుడు ఒకరికి మంచి పేరు వస్తే నువ్వేం బాధపడే అవసరం లేదు. నేను 5 రూపాయల బిళ్ళ కిందికి పడితే టంగన సప్పుడు వస్తుంది. నిన్న ఒక సహోదరి మాట్లాడుతుంటే విన్నాను. ఆమె చేతిలో ఒక 5 రూపాయల బిల్ల ఉంది, ఒక 2000 రూపాయల నోటు ఉంది. ఆమె ఏమంటుందంటే ఇది కిందేస్తే టంగం అంటది, ఇది కిందేస్తే శబ్దం వస్తుందా? రాదు. శబ్దం రానంత మాత్రం దీని విలువే మనకు తగ్గిందా? ఏమంటారు? 2000 ఇది టింగ్ మన సప్పుడు వచ్చింది కాబట్టి ఇది 5000 కాదండి, ఇది 50,000 అంటారు ఎవరన్నా? 5 రూపాయలే, శబ్దం వచ్చింది అంతే. చాలా విలువైన వాటికి శబ్దం ఎక్కువ రాదు, ఎక్కువ పబ్లిసిటీ లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున ఇంకొద్దు చాలు. అది మనం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యేసు ప్రభు పరిచర్యలో ఆయన గుడులు కట్టినాడా, గోపురాలు కట్టినాడా, పెద్ద పెద్ద సంస్థలు నడిపించినాడా, మరి లక్షలాది జనాన్ని పోగు చేసినాడా? నన్ను అడిగితే ఆయన 2 పనులు చేసినాడండి. ఆయన బోధించినాడు, ఆయన స్వస్థపరిచినాడు. అంతేనండి, 2 పనులు చక్కగా చేసినాడు. ఇప్పుడు లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోదంట ఆయన చేసిన అద్భుతాలు. ఆ 2 పనులు చక్కగా చేసినందుకు ఆయన గురించి పాటలు పాడుతున్నారు. ఎంత పాడినా తీరడం లేదు. అంటే ఆయనను గురించిన పాటలే, ఆయన గురించిన పద్యాలే. ఆయన ఒక ఇల్లు కూడా కట్టలేదు కదండి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? నేను పాస్టర్ను 40 ఏళ్ళు ఇంతవరకు ఇల్లు కట్టలేదు. నువ్వు యేసుప్రభు పక్షాన ఉన్నావు. దేవుని స్తోత్రం. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చటకైనను స్థలము లేదు. ఎందుకంటే దట్ షోస్ యు ఆర్ టోటలీ కన్జ్యూమ్డ్ బై ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని సేవలో నిమగ్నమై ఉన్నావు. తప్పకుండా గడపాలి ప్రతి సేవకుడు. అనవసరమైన వాటి కొరకు సమయాన్ని పోనీయొద్దు. యవ్వన కాలము చాలా కొద్దిది. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం. చిన్న జీవితంలో ఇంకా చిన్నది యవ్వనం. కానీ యవ్వన సేవకురాళ్ళు సమయాన్ని వేస్ట్ చేస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కన్నీళ్ళు వచ్చేస్తాయి నాకు. చెప్పేవారు లేకుండా ఇలా పాడవుతున్నారు కదా. అనుభవజ్ఞులు చెప్పాలి, ఖండించాలి, సరిదిద్దాలి, హెచ్చరించాలంట కదా వాక్యం.
రెండంచెలుగా ఆత్మ ఖడ్గం పట్టుకొని నిలబడేవారు ఇంకా పైకి రావాలి, పెరిగిపోవాలి అలాంటి వారి సంఖ్య. మరి దేవుని వాక్యము వారు అన్నిటిలో మితంగా ఉండాలని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి బోధిస్తున్నాడు కదా. అంటే ఒక సరి అయిన సేవకుడు సేవకురాలు ఏ విధంగా నేర్చుకోవాలంటే, జస్ట్ రీడ్ పాల్స్ ఎపిస్టల్ టు తిమోతి, ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, అలాగే తీతుకు రాసిన పత్రిక. ఈ 3 పత్రికలు మీరు అనుదినం పఠిస్తే చాలు, ఇంకా మీకు ఎవరు బోధ చేసే అవసరము రాదని నేనైతే నమ్ముతున్నాను. మీరు ఘనత నిమిత్తమైన పాత్రలు కనుక యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా ఉండాలని 2 తిమోతి 2:21 ఉంది. అలాగే దైవ సేవకుడు కొన్ని లోకరీతిగా ఉన్న కార్యాలను విసర్జించాలని, దేవునికి అయిష్టమైన హేయ కార్యాలను వదిలిపెట్టాలని అదే వాక్యంలో ఉన్నది. తర్వాత యుద్ధంలో పోరాడేవాడు జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదని 2 తిమోతి 2:4 ఉంది. అన్నిట్లో చిక్కుకుంటారు, అది వచ్చింది బాధ. సేవకుడని పేరు, చేతిలో బైబిలు, కానీ అన్ని జీవిత విధానాల్లో ఈ జీవన వ్యాపారంలో మరి వారు చిక్కుకుంటున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే దైవ సేవకుడు ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, 2 గంతలు కట్టుకుంటే నీకు అటు ఇటు ఏం కనబడదు, గురి వద్దకే పరిగెత్తాను, ఒకే లక్ష్యం. ఈ సమయంలో నాకు ఒక కీర్తన జ్ఞాపకం వస్తుంది, 86వ కీర్తన 11వ వచనంలో ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తాను. సామ్స్ 86:11 యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజే. కాన్సన్ట్రేషన్ అన్నమాట, ఫోకస్ తప్పించడమే సాతాను యొక్క ప్రథమ సూత్రం. దేవుని సేవకుల గురిని గమ్యాన్ని చెదరగొట్టడం వాని పని అన్నమాట. ఏకలక్ష్యం కలిగి ఉంటే నీ జోలికి రాడు, నీ యొక్క గురిని గమ్యాన్ని చెదరగొడతాడు, సమయాన్ని దొంగిలించేస్తాడు. హృదయంలో నువ్వు సంగ్రహించుకున్న వాక్యాన్ని వాడు దొంగిలిస్తాడు. కాబట్టి హృదయం నిండుగా దేవుని వాక్యం ఉండాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. వాక్యం వస్తూనే ఉండాలి, దేవుని వాక్యం ధారాళంగా. వాక్యము నీకు సర్వ శరీరానికి ఏమి ఇస్తుందట? ఆరోగ్యం ఇస్తుందని సామెతలు 4:23 ఉంది. కాబట్టి దేవుని సేవకుడు ఇంకా తిమోతి పత్రిక 2 తిమోతి 2:9 అంటున్నాడు, అవిశ్వాసము దుర్నీతి నుండి పారిపోవాలంట. యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ డిస్బిలీఫ్ అండ్ ఇంప్యూరిటీ. ఎక్కడైనా అపవిత్రత నీకు కనబడితే అక్కడ ఉండొద్దు. జారత్వమునకు దూరంగా ఏం కావాలంటే మనం పారిపోవాలంట. మరి అబద్ధ ప్రవక్తల తట్టు కూడా మరి వారిని చూస్తే ఖండించే రీతిగా నీకు ఆత్మశక్తి ఉండాలి. అబద్ధ బోధకుల తట్టు మీరు తిరగకూడదు. ఫాల్స్ డాక్ట్రిన్స్, పనికిరాని వాదములు పెట్టుకోవద్దని 2 తిమోతి 2:14 ఉంటున్నాడు. తర్వాత తిమోతికి పౌలు భక్తుడు అంటున్నాడు, పునరుద్ధానం గురించి నమ్మని వారితో కూడా నువ్వు సాంగత్యము చేయకూడదంటున్నాడు. అంటే పవిత్రంగా నీ ప్రవర్తనను కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉందండి, 19:16 ఒక మాట ఉంది, తన ప్రవర్తనను గురించి అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని ఉన్నది మాట. అంటే ఈజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ హిస్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్, హీ విల్ ఫేస్ డిస్ట్రక్షన్. నువ్వు అనునిత్యము నీ ప్రవర్తనను చక్కబెడుతూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు కదా 139వ కీర్తన ఆఖరి వచనంలో ఏమంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో నీవు చూసి నన్ను నిత్య మార్గంలో నడిపించు. నా హృదయ ధ్యానము నా నోటి మాటలు నీకు అంగీకారముగా ఉండాలి. సమస్త విధమైన దుర్నీతి నుండి పారిపోమంటున్నాడు పౌలు తిమోతితో. 2 తిమోతి 2:19 యవనేచ్ఛల నుండి పారిపోమంటున్నాడు 2 తిమోతి 2:22. జగడములను వితర్కములను విసర్జించమంటున్నాడు 2:23. ఎక్కడ జగడం ఉందో అక్కడ నిలబడదు. నీకు పట్టని జగడము నువ్వు అసలే పట్టించుకోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, తనకు పట్టని జగడంకు పోయి వాడు దాంట్లో పాల్గొంటే దారిన పోయే కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానం. దారిన కుక్క పోతూ నువ్వు చెవు పట్టుకున్నావు, అది కరుస్తుంది. చెప్పే అవసరమే లేదు కదా, కరుస్తుంది. ఎందుకు అనవసరమైన వివాదాలకు పడతారు?
నేను ఈ పార్టీ, నేను ఆ పార్టీ. నన్ను అడుగుతానంట నేను దేవుని పార్టీ, అంతే. నీకు అంత ధైర్యం ఉందా నా దగ్గరకు వచ్చి నువ్వు ఏ పార్టీ అని అడగడానికి? లేదు, తెలుసు, వాళ్ళకి తెలుసు. పోతే నాకు ఇంకా శ్రమనే, అమ్మ దగ్గర పోతే ఇంకా వాయించి మంచిగా వాయించి పంపిస్తుంది కాబట్టి నేను పోను అంటారు. చాలామంది రారు, నా టైం తినరు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఆపుతానో తెలుసు నాకు. వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి రారు. ఎందుకు మనకు అనవసరమే? ఎందుకండి ఈ పార్టీలు, ఈ గుంపులు? జవాబుదారులు అయిపోతాం. మన యేసు ప్రేమ మన హృదయంలో లేకుంటే బైబిల్ కింద పెడితే చాలు. బైబిల్ మొత్తం ఉడకబెట్టి వడగడితే ఒక్కటే పదం తేలుతుంది, ఏంటది? ప్రేమ. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దామా? ప్రేమ లేని పరిచర్య ఎవరికి కావాలండి? నీ గుండెలో ప్రేమనే లేదు. ఈరోజు గలతీ పత్రిక 5:15 చదువుతున్నాను. అప్పుడు మంచి మాట పౌలు అంటున్నాడు, చూడండి. గలేషియన్స్ 5:15, గలతీ పత్రిక 5:15. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించినట్లా మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూసుకున్నాడు. ప్రేమ దోషములన్నిటిని ఏమవుతుంది? కప్పేస్తుంది. దేవుని స్తోత్రం. అన్నిటికీ అనుసంధానమైన, మరి అన్నిటికీ పరిపూర్ణతకు చిహ్నమైన ప్రేమను మీరేం చేయాలంట? ధరించుకోవాలంట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని మనం చాలా లెక్కలోకి తీసుకోవాలి. అయితే దేవుడు అభిషేకించిన అభిషేకాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయొద్దు సేవకులు. పాత నిబంధనలో దావీదు మహారాజు అలక్ష్యం చేసినాడు, సంసోను కూడా అలక్ష్యం చేసినాడు. తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ అంటే ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు అనుభవించినారు. సౌలైతే అభిషేకింపబడిన రాజు కానీ దేవుని అలక్ష్యం చేసినాడు. కర్ణపిశాచం గల స్త్రీ దగ్గర వెళ్ళినాడట విచారించడానికి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. నా దగ్గర ఒక విశ్వాసురాలు చెప్తుందమ్మా, మా ఇంట్లో ఏదో చేతబడి శక్తి ఉందమ్మా. అయితే మీ పాస్టర్ ఏమన్నాడంటే, పాస్టర్ అన్నాడు పలానా దగ్గర ఒక బాబా ఉన్నాడు, ఆ బాబా మంత్రం వేస్తే పోతుంది అన్నాడు. అయ్యో, వాడు పాస్టరేనా అనిపించింది నాకు. పాస్టర్ చెప్తున్నాడండి, ఎక్కడ పొమ్మంటున్నాడు? బాబా దగ్గర పొమ్మంటున్నాడు. అయ్యో, నాకు ఎన్నిసార్లు వస్తున్నాయో గుండెపోట్లు, ఇప్పుడు నాకు తెలియదు, గట్టిగా అయిపోయింది ఇప్పుడు గుండె. ఈ పోట్లు వచ్చి 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 చాలా బాధ కలిగింది. అసలు పాస్టర్ చేసే పనేనా ఇది? ఇటు రమ్మనాలరా, ఏ చేతబడైనా దేవుడు నన్ను అభిషేకించినాడు, ఏ సునాములో దాన్ని బంధిస్తున్నాడు, వెళ్ళిపోలేదు శక్తి. హల్లెలూయా. మరి అందుకొరకే పిలువబడితే మనం, అందుకే మన పిలుపును గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. అసలు అభిషేకం ఉన్నది కానీ దాన్ని గుర్తించకుండా ప్రజలకు తగిన సేవలు చేయకుండా ఉండడం ఎంత బాధాకరం. మరి నిజమైన కాపరి అయితే తన గొర్రెలను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలండి. ఎందుకంటే యేసు మంచి కాపరి, మనకు తెలుసు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. గొర్రెలు నలుచుకోవడం కాదు, కానీ గొర్రెల్ని ఇబ్బంది పెట్టడం కాదు, గొర్రెలను కొట్టడం కాదు, గొర్రెలతో పోట్లాడడం కాదు, గొర్రెలకు మేతేస్తాడు, గొర్రెలను పచ్చిక గల చోట్ల తీసుకెళ్తాడంట, కడుపు నిండా ఆహారం ఇస్తాడంట, దప్పిక తీరుస్తాడంట, జలముల యొద్ద నడిపిస్తాడంట, ప్రాణంకు సేద తీరుస్తాడంట. గాయం వస్తే గాయాన్ని ఏం చేస్తాడు? కడతాడు. నూనెతో తలని ఏం చేస్తాడు? అంటుతాడు, కాపాడుతాడు. తోడేళ్ల నుండి, సింహాల నుండి, క్రూర జంతువుల నుండి కాపాడుతాడు. ఎంత అద్భుతమైన కార్యము ఒక కాపరిది అని అర్థమవుతుంది. యేసు ప్రభు కూడా తనకిచ్చిన వారి కొరకు ఆయన కన్నీళ్లతో మహారోదనంతో ప్రార్థన చేసినాడంట. ఆ ప్రార్థన మనకు ఉన్నదా? మనం ఏడుస్తున్నావా? కుటుంబాలు కూలిపోతుంటే వారి కొరకు కన్నీళ్ళు గారుస్తున్నావా? నేనైతే 100 రోజులండి ఇప్పుడు అని చెప్పుకోవడం కాదు, మీకు ఒక మాదిరిగా నేను నిలబడుతున్నాను. ఈ 10వ తారీఖు వస్తే 100 రోజులైంది నేను గుడ్డు తినలేదు, చికెన్ తినలేదు, మటన్ తినలేదు. ఎందుకంటే తినడానికి మనసు రావడం లేదు. ఎన్ని ప్రార్థన అంశాలు వస్తున్నాయి. కుటుంబాలు విడిపోయింది, వివాహాలు కాలేదు, సంతానం లేదు, ఉద్యోగాలు లేదు, రోగం వచ్చి పడకబట్టి ఉన్నారు. అన్ని రిక్వెస్ట్లు వచ్చినప్పుడు మనం ఎలాగో సుఖభోజనం తిని తృప్తిగా ఉండగలుగుతాం? నాకు సంతోషం. నాకు వీలైనంత పెట్టుబడి నేను సేవ కొరకు చేస్తున్నాను. అది ఒక విత్తనమైనా చిన్న పని అయినా తప్పకుండా అది ఫలిస్తుంది. మన ప్రయాసం వ్యర్థము కాదు. మన పరిచర్యను చూస్తాడంట,
ప్రకటన 2:19 నీ పరిచర్యను చూస్తున్నాను, నీ విశ్వాసం చూస్తున్నాను, నీ కన్నీళ్ళను చూస్తున్నాను, నీ సహనాన్ని చూస్తున్నాను. నేను మరి చాలా బాగుంది అన్నమాట. నీ పరిచర్యను, నీ విశ్వాసము, నీ సహనమును, మరి చదవండి అది 2:19, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము. దేవుడు తప్పకుండా మరి ఘనపరుస్తాడు అలాంటి సేవకులను. కోత విస్తారంగా ఉందంట, పనివారు చాలా తక్కువగా ఉన్నారు. కోత యజమాన్ని మనం వేడుకోవాలని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. నెమ్మది లేని రోజుల్లో మనం ఉన్నాం. పాలస్తీనా ఇజ్రాయెల్కు మహాయుద్ధం జరుగుతుంది. ఇవన్నీ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. దేవుని వాక్యము ఉన్నట్టు నెరవేరబోతుంది. మరి మన స్పందన ఎలాగుంది? రక్షణ భూదిగంతముల వరకు ప్రకటింపబడాలి, అటు తర్వాతనే అంతం వస్తుందండి. కనుక ఈరోజు మరి దేవుని మాటలు మీరు విన్నారు. చివరిగా ఒక్క వాక్యం చదివి నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక, 1 పీటర్ అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు చదివి నేను నా వాక్య పరిచర్యను ముగిస్తాను. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలియుండుడి. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వకు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేతనుగా నిర్దోషమును నిష్కళంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కావున మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఈ పాట చాలా అర్థవంతమైన పాట. అది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అచ్చు చేసిన 1000 పాటల పుస్తకంలో 851వ పాట. దీని అర్థము, మేము ప్రియయేసుని సైన్య వీరులము, మేము శ్రేష్టమైన సిలువను మోస్తున్నాము, మా తండ్రి సమాధాన ప్రభువు, మాకున్న సర్వాయుధము దీనత్వము, మరి ఎల్లప్పుడూ మేము యేసుని ధ్యానిస్తాము. మనందరికీ యేసు తన జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ప్రేమకై మేము సమస్తము సమర్పింతుము. మేము ఆయన కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన సేవలో మేము కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆహారం మాకు దొరకకుంటే కాయకసరులైనా తింటాము. మేము వెనుదీయము, మేము క్రీస్తు యేసు సైన్య వీరులము. లోక స్నేహ బంధములు త్రుంచుకున్నాము, లోక మాయల నెలను మేము విడిచినాము. మేము దీక్షతో పయనం చేస్తున్నాము, మా హృదయములను ప్రభువుకు అర్పించినాము. వైరి కోటలు మరి మాకు ఎదురుగా ఉన్న మేము భయపడము, మేము ముందుకే సాగుతాము. పాపకార్యాలన్నీ కూడా రూపుమాపుతాము, జయోత్సవంగా ముందుకు సాగుదాం. ప్రియ యేసుని సైన్య వీరులము, సైన్య వీరులము, సైన్య వీరులము. ప్రియ యేసుని సైన్య వీరులము, సైన్య వీరులము, సైన్య వీరులము. సిలువను
పరిశుద్ధుడా, నీవు మాకు ఇచ్చిన ఈ అనుకూలమైన సమయం కొరకు స్తోత్రం. నీవు నా నోటికి అందించిన మాటలు ఈ సేవకులకు, కాపరులకు, సేవకురాళ్లకు యూట్యూబ్ ద్వారా భూదిగంతాల వరకు వెళ్ళే వాక్యం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వివిధ మాధ్యముల గుండా వెళ్ళిన ఈ వాక్యం నష్టం కాదు నాయన. భూమి నుండి మంచు దిగి నేలను తడిపి తగిన పంటను ఏ విధంగా ఇస్తుందో తప్పకుండా నాయన వెదజల్లిన ఈ వాక్యాలను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. యథార్థంగా ప్రవర్తించే వారికి నువ్వు ఏ మేలు చేయక మానవు నాయన. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారని వాగ్దానం ఉన్నది. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందని సెలవిచ్చినావు. యథార్థవంతులు త్రోవ రాజమార్గం అన్నావు ప్రభు. అలా యథార్థంగా మేము ప్రవర్తించి మా ప్రవర్తనను చక్కబెట్టుకొని గొప్ప పిలుపుకు విధేయులై మేము అడుగులు వేస్తూ సిలువను మోస్తూ గురి యొద్దకు మేము పరిగెత్తడానికి సహాయం దయచేయండి. విశ్వాసంలో కర్తవ్య దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూడమని పరిశుద్ధ గ్రంథం మాకు సెలవిస్తుంది. మేము అటు ఇటు చూసి మా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా గురి యొద్దకే పరిగెత్తడానికి మాకు నేర్పు నాయన. ప్రతి పాపమును, భారమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి చిక్కులను మేము వదిలిపెట్టి గురి యొద్దకు మేము పరిగెత్తడానికి సహాయం దయచేయండి. మేము ఇతరులకు ప్రకటించిన తర్వాత మేమేం భ్రష్టులం అయిపోతామేమో. మమ్మల్ని మేము నలుగగొట్టుకొని మా శరీరాలను నలగొట్టుకొని ఆ పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. మాకు లోకం ఇచ్చే పేరు ప్రశంసలు కాదు నాయన. బలానమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు కాబట్టి ఇదిగో నేను 10 పట్టణాల మీద నేను నియమించబోతున్నాను. అవును ప్రభువా, నీవు మరి ఇచ్చిన ఆ గొప్పతనాన్ని లాగివేయడానికి ఎవరికి సాధ్యమైనా దిట్టమైన చోట నువ్వు మేకు కొట్టినట్టు స్థిరపరిచే గొప్ప దేవుడు ఉన్నావు. అటు ఇటు ప్రాకులాడే పనే లేదు నాయన. మరి గొప్పతనం నీ వల్ల కలుగుతుంది, లాభము నీ వల్ల కలుగుతుంది, ఐశ్వర్యం నీ వల్ల కలుగుతుంది, బలము నీ వల్ల కలుగుతుంది. ఇవన్నీ నీ దానములని మేము ఒప్పుకుంటున్నాం. వీటి వెంట పరిగెడుతున్నాం కాదు. నువ్వు మాకు ఇచ్చిన పని మేము ఏక లక్ష్యంతో చేయడానికి సహాయం దయచేయండి. మా చుట్టూ గందరగోళం ఉంది నాయన, కలవరం ఉంది ప్రభు. నశించిపోతున్నారు జనులు. అట్టి వారి మధ్యలో మేము ఉన్నాం, వక్ర జనం మధ్యలో ఉన్నాం. మేము జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించడానికి సహాయం దయచేయండి. ఈరోజు దేవుని వాక్యము నిరర్ధకం కాదని నేను నమ్ముతున్నాను ప్రభు. ఇక్కడ చేరి వచ్చిన వారి మీద, వివిధ మాధ్యమాల గుండా మరి వింటున్న వారి మీద, సేవకులు, సేవకురాళ్ళ మీద, దేవుని పిలుపున్న వారి మీద నీ అదృశ్యమైన శక్తిగల హస్తం ఒక్కసారి ఉంచి వారిని ఆత్మతో నింపి వ్యర్థమైన వాటన్నిటిని నశింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కన్స్యూమ్ ఎవ్రీ వెయిన్ థింగ్ లార్డ్. చెత్తను కాల్చివేసే రీతిగా ఆ వ్యర్థమైనవన్నీ కాలిపోవునుగాక. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం అని అడిగినావు నాయన. అవును ప్రభు, మేము ధాన్యం లాంటి వారం, మేము కారణజన్ములమునైనా మాకు ఆత్మల భారం కావాలి ప్రభు. మాకు దర్శనం ఇచ్చినావు తండ్రి. మేము సాధారణమైన వారం కాము ప్రభు. నువ్వు ఆత్మతో అభిషేకించి నిలబెట్టినావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప రాజరిక పిలుపును మేము అశ్రద్ధ చేయకుండా, చౌకగా చూడకుండా, వ్యర్థమైన వాటి వెంట పరిగెత్తకుండా మాకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అట్టి జ్ఞానంతో మమ్మల్ని నింపనినైనా, దైవ భయంతో నింపని ప్రభువ. కార్యములు, ఇచ్చిన కార్యములు ఏకలక్ష్యంతో చేయడానికి ఆ పట్టుదల, సమర్పణ, సామర్థ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు లోకానికి వెలుగన్నావు, లోకాన్ని మీరు ఉప్పు వంటి వారు అన్నావు ప్రభువ. నైనా అట్టి సారవంతమైన జీవితం మాకు దయచేయండి. చీకటిలో వెలుగు ప్రకాశించును గాక అన్నప్పుడు వెలుగు మయమైపోయింది కదా ప్రభువ. అలాంటి వెలుగుమయమైన జీవితాలు సేవకులమైన మాకు దయచేయమని ప్రభువా. మేము మంచి పోరాటం పోరాడాలి ప్రభువా. నీకు మహిమ తెచ్చే సేవకులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాము. మా బ్రతుకుల ద్వారా నీ నామము దూషింపబడకూడదనైనా. అయ్యో, మీరు వ్యభిచారం చేయకూడదని వారి వాక్యం అందిస్తున్నారు. మీరు దొంగతనం చేయకూడదంటున్నారు, దొంగిలుతున్నారు కదా అని పరిశుద్ధ గ్రంథంలో రోమా 2వ అధ్యాయం మేము చూస్తున్నాం. అలాంటి కోవకు మేము చెందకుండా మేము ఏది చెప్తున్నామో అది చేయడానికి ఉన్న పవిత్రత, పరిశుద్ధత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు పరిశుద్ధులై ఉండడానికి పిలువబడినారన్నావు తండ్రి. నీవు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులమై ఉండాలి ప్రభువా. యజమాని చేతిలో వాడుకునే, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మను
తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. నాయనా, నీ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం చేత మా హృదయాలన్నీ కూడా కడిగి పవిత్రం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏది ఉత్తమమైందో, ఏది నీకు ఇష్టమో, ఏది నీ చిత్తమో అది చేయడానికి మమ్మల్ని నీవు పిలుచుకున్నావు ప్రభువా. ప్రభువా, మాకు అలాంటి గొప్ప సామర్థ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమతో మా హృదయాలు నింపుమని ప్రార్థిస్తున్నాను. ప్రేమ లేనివాడు వ్యర్థుడని వాక్యంలో ఉంది నాయన. మేము ప్రసంగ పీఠములు ఎక్కి ఎన్ని ప్రసంగాలు చేసినా, అన్య భాషల్లో మాట్లాడినా, కొండలను పెకలింపగల శక్తి మాకున్నా, ప్రేమ లేనివాడినైతే వ్యర్థుడని అంటున్నాడు. అవన్నీ నిలిచిపోతుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందన్నావు ప్రభువా. శాశ్వతమైన వాటి కొరకు మేము పోరాడడానికి సహాయం దయచేయండి. నీ వాక్యం నిత్యము నిలుస్తుంది నాయన. ఆకాశం భూమి గతించిపోతుంది కానీ నీ వాక్యం నిరంతరం నిలుస్తుంది. వాక్యం సంగ్రహించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నిరంతరం నిలిచి ఉన్న వాటి కొరకు మేము పోరాడాలి. ప్రేమ నిరంతరం నిలుస్తుంది. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడడానికి కృప దయచేయండి. అట్టి ప్రేమను మా హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. లోకము దాని ఆశలు గతించిపోతుందన్నావు. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్ఛలు, లోకాశలు ఇవన్నీ గతించిపోతుంది. దేవుని చిత్తము ధరించేవాడు నిరంతరము నిలుస్తాడు. అట్టి స్వభావం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అట్టి ఏకాగ్రత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా గురిని, గమ్యాన్ని చెదగొట్టే సాతాను యేసు నామములో పాతాళంలోకి నెట్టివేస్తున్నాము తండ్రి. బంధిస్తున్నాము గొప్ప దేవ. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ సంఖ్యలను మీరు త్రెంచివేయమని ప్రార్థిస్తున్నాను. కడగండి నాయనా, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఘనమైన పాత్రలుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని, ఆత్మల భారంతో మమ్మల్ని నింపుమని, కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి, ఉపవాస ప్రార్థన మాకు నేర్పమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.